అందరికీ నమస్తే. మల్లీశ్వర వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. 7-8 నెలలల్లనే పాలేవో నీళ్ళేవో జనానికి పురాగా సంచయింది. ఆపత వచ్చినప్పుడే మనోడెవలు మందోడెవలో ఎరకైపోతుంది. అసలైన మనిషి ఇలువ తెలిసిపోతుంది అంటారు. అగో ఇప్పుడు మన తెలంగాణలో అదే అవుతున్నది. ఓ దిక్కు వానలు వరదలతోని జనం పానాలు అరచేతులలో పెట్టుకుంటుంటే ఇక ఇంకో దిక్కేమో సర్కారు మొద్దు నిద్రతోని నిండా మునిగినంత పని అవుతున్నది. అయ్యో ఇది నేనేదో మాట వరుస కంటలేను, కోపంతోని చెప్తలేను. ఇది జనం మాట. జనం గోస వడుకుంటా కండ్ల పుంట నీళ్లు పెట్టుకుంటా చెప్తున్న మాటలు ఇన్నుండ్రి కావాలంటే. నిజంగా ప్రజాపాలన అసలు కథ వరద నీళ్ళలోనే తెలిపోయింది. వానలు పడుతుంటాయి, వరదలు వస్తుంటాయి, కాదంటలేను. కానీ జనాలకు హిమ్మతిచ్చుడు, వాళ్ళను ఒడ్డుకేసుడు, వాళ్ళను కాపాడుడు, వాళ్ళకు తిండి తిప్పలు పెట్టి వరద తగ్గేదాకా కంటికి రెప్పలేక కాపాడుకునుడు ఎవరిది జిమ్మెదారి? మన ప్రభుత్వాందేనా కాదా? కానీ అసలు మన రాష్ట్రంలో సర్కారు ఉన్నదా? రేవంత్ సార్ ఏం మావులే చేస్తుండు? మంత్రులు ఎటు తప్పించుకపోయిర్రు? గిట్లనే అనిపించింది. అంతెందుకోల్లా ఖమ్మంల పరిస్థితి ఎట్లున్నదో మీరు టీవీలలో పేపర్లలో చూసే ఉంటారు. అసలైతే చాలా మంది టీవీలోలు బరాబర్ చూయించలే గాని చూసిన కాడికన్నా ఎంత బాధ అనిపించింది. కండ్ల ముంగటనే జనం కొట్టుకపోయిరు, కట్టు బట్టలతోని రోడ్డు పాలయ్యారు. కానీ ఎవ్వరు వీళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. ఇగో గి వీళ్ళ మాటలు నుర్రి మీరే. పక్కన సవాలు పోతున్నాయి, కింద బూడ్చిపెట్టిన సవాలు పక్క నుంచి పోతున్నాయి. పిల్లలు భయపడిపోతుండ్రు. పాములు, తాసు పాములు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నీళ్లు పెరిగిపోతున్నాయి, పైకి 2 అడుగులు లోతు వస్తున్నాయి. మాకు భయం వేస్తుంది. ఏం సార్ అంటే ఇదే వస్తుంది పంపిస్తున్నారు. ఫోర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. కానీ ఎవరు రాలి మా కాడికి? మా గ్రామస్తులు వెంకటగిరి గ్రామస్తులు కాపాడారు మమ్మల్ని. మమ్మల్ని కూడా మున్నేరు వాగులో వేయండి సార్, మేము సస్తాం. గ్యాస్ బండలు పోయినాయి, టీవీ పోయింది, ఈ 2 తులాల బంగారం పోయింది. మా కోసం మేము బతకటానికి వస్తే మాకెంత ఇబ్బంది ఉండవో. ఆగుర్రి ఇంకున్నది. ఇగో ఇలా పరిస్థితి గిట్లుండేనోళ్ళ చుట్టూ నీళ్ళే, ఇల్లేమో ఇట్లా ఎరక్కపోయింది. ఇంటి పైక పెక్కిర్రు. ప్రభుత్వం తరఫున కాపాడేటోళ్ళు లేరు. కమస్కం ఒక హెలికాప్టర్ అన్న పంపింది లేదు. ఎవ్వరు సావు వాళ్ళ తత్తర్తి అన్నట్టు చేసిరు. ఎంత హరిగోసనోళ్ళ ఇది. ఏమంటుర్రో ఇనుర్రి. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చినాయి అన్న నీళ్లు. ఏముంది చెప్పండి, అన్ని మునిగిపోయినాయి. బియ్యం, బట్టలు, ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాకు మంత్రులు ఉండి ఏం లాభం? 3 మంత్రులు చెప్పుకోవడానికే ఉన్నారు. ఎంతమందికి ఫోన్ చేసినామన్నా వాట్సాప్లలో పెట్టారు అన్నిటికీ. ఏమో ఫోన్లు చేసిన ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? పానాలు అరచేతిలో పెట్టుకుని పైన కూర్చొని ఉన్నాం. ఎవరు వచ్చారు? ఏం లాభం అన్న? మంత్రులు చెప్పుకోవడానికే మంత్రులు అన్న. కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం, మున్సిపల్ సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చాం. ఎవరైనా ప్రెస్ వాళ్ళకు ఉంటే ఇంటిమేట్ చేయండి అని చెప్పాం. వస్తాం అంటున్నారు. ఉన్న పలంగా 3 వైపుల నుంచి చుట్టుముట్టి ఉగ్ర రూపం దాల్చింది. జనాలు ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజాపాలన ఏదో వాళ్ళు చూసి గుర్తించి ఆ పార్టీకి ఓటేసి ఈసారి రెస్పాండ్. లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వరదలు వచ్చినప్పుడు తాళ్ళేసి లాక్కెళ్ళి బోట్లు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 3 మంత్రులు ఉన్నప్పుడు ఎందుకు రారండి? అంటే ప్రజాపాలన ఇది, ప్రజలను హింసించే పాలన. ఒకవేళ మేము ఇంకొంచెం 1-2 అడుగులు పెరుగుంటే మా ప్రాణాలు పోతే మా ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? కనీసం మాకు తిండి కాదు, కనీసానికి మమ్మల్ని ప్రజల్ని రక్షించి ఒడ్డుకు చేర్చలేని ఈ ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం. ఇప్పుడు ఆ రోజు 4ంటికి 3ంటికి 4ంటికి వచ్చేసి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏరొస్తుంది సర్దుకోండి సార్. అదే నైట్ 1 గంటకి 2ంటప్పుడు ఏరొస్తుంది సార్. పిల్లలు వేసుకొని చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఏరులో ఉంటే వాళ్ళు పుసుక్కుని చనిపోతే పరిస్థితి ఏంటి సార్? ఆ సమస్య కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు సర్దుకున్న తర్వాత ఎవరో వచ్చి ఏదో చేయడం అనేది కాదు సార్. సర్దుకుంటూ కడుక్కుని నష్టపోయిన పరిస్థితి ఏంటి సార్? అసలు నష్టపోయిన దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడరా? కలెక్టర్ గారు మార్నింగ్ వచ్చారు, 6ంటికి వచ్చారు సార్. ఎక్కడ ఆర్చి కాడ నుంచి, ఆర్చి దగ్గర నుంచి వచ్చారు సార్. దయచేసి క్రేన్లోనే అవి పంపించండి సార్. వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు సార్, మీరు ఒకసారి వచ్చి పంపించండి అంటే మేయర్ గారు వచ్చారు సార్. పంపిస్తున్నానమ్మా అంటే సార్. 6:30కు వచ్చిన మనిషి ఇప్పటికి 9:30 అవుతుందండి. ఎగ్జాక్ట్ 9:30 10 అవుతుంది, 12 అవుతుంది. ఇంతవరకు ఒక వాటర్ ట్యాంక్ లేదు సార్. మేము ఏదన్నా అడిగితే మమ్మల్ని మాట్లాడినారు. ఎంత బాధపడితే ఈ మాట అంటారు వీళ్ళు. ఈ అక్క మాటలు కూడా వినాలే. రేవంత్ రెడ్డి ఎడిపోయిండు, దొడ్డా నరేష్ ఎడిపోయిండు, తుప్పలా వేసిన వచ్చిండు. ఒకసారి మన బజారు వచ్చిండు, పువ్వాల జయకుమార్ వచ్చిండు,
పువ్వాడ జయకుమారు మన ఇల్లు వాకిలి తిరిగిండు. తుమ్మల నాగేశ్వరరావు లేడు, వీళ్ళు లేడు, ఎవ్వరు లేరు. మనం ఓట్లు వేయద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? పింఛన్ డబ్బులు అయ్యి అసలు ఏమీ లేవు, కంట్రోల్ బియ్యం లేవు, ఏమీ లేవు. పాపంకి బుజ్జి మాటలు వింటుంటే నాకైతే ఏడుపే వచ్చిందోళ్ళ. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాం, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే, మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూసారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నం చేసుకోకుండా అయ్యా మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్ గా తీసుకొస్తాం, అది మా బాధ్యత. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లాడడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లాడడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది వండు, మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కాదు మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చి ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం. అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని, చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా? ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి? అసలుకి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు. వీళ్ళనే కాదు, ఎవ్వరు చూడు ఇప్పుడు ఇదే మాట. అనవసరంగా నెత్తి మీద కూసబెట్టుకున్నాం, మా బొందల మేమే పడ్డామని అనుకుంటారు. ఇక్కడ మేము గొడవ చేస్తున్నాం అనేది మీకు అర్థం అవుతుందిలే కానీ అన్న, ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. కరెంటు తీగలు పడిపోయి నీళ్ళల్లో ఉన్నాం. హెల్ప్ కోసం 100కి ఎన్నిసార్లు డైల్ చేస్తే ఒక్క పోలీస్ అని కానీ మినిస్టర్ గాని మాకు కనీసం మా మొహం చూసిన వాళ్ళు కూడా లేరన్నా. చచ్చిపోతున్నాం అన్నా గానీ పట్టించుకోలేదన్నా. చచ్చిపోతున్నాం అన్న. మంచిలు లేవు, పిల్ల తల్లులు, ముసలోళ్ళు, ముట్టోళ్ళు అన్నాలు తెస్తారంటే మీకు అన్నాలు తేవాలని అంటారు. ఎక్కడ తేవాలా మరి? ఓట్లకే తూరుకొస్తారా చెప్పండి? మా పరిస్థితి ఎట్లా? ఆ పైనుండి మా కూలి సావాలా చెప్పు? నీళ్ళ రాకుండా ఉరుకుతుంది. అసలైతే కేసీఆర్ సార్ పాలనలో కూడా పెద్ద పెద్ద వానలు వచ్చినాయి, ఇంతకు మించిన వరదలు వచ్చినాయి. మరి అప్పుడు గిట్లనే ఉండేనా? కేసీఆర్ సార్ అప్పటికప్పుడే రంగంలోకి దిగేది. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఆఫీసర్లను, లీడర్లను, ఆఖరికి బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా జనం కాడు కురికిచ్చేది. జనం పానం కంటే ఏది ఎక్కువ కాదని గాలి మూటలు తెప్పించేది. పగలు రాత్రి కష్టపడేది. ఇండ్లల్లో నీళ్ళొచ్చిన వాళ్ళకు వాళ్లకు మంచి ఇంతజాం చేసేది, హిమ్మతిచ్చేది. కానీ ఇప్పుడు ఎట్లున్నది? జమీన్ ఆస్మాన్ కున్నంత ఫరక్ అయింది. గిదే ఇప్పుడు జనానికి అర్థమైంది. అందుకే రేవంత్ సార్ మీద శాపాలు పెడుతురు. అసలు కనబడితే ఉరికిచ్చే తట్టే ఉన్నారు. ఆ పని కూడా అయిందట. చేశాడు, పెన్షన్ లాపలేదు, వరద బాధ్యతలు చేశాడు, మనుషులు పంపించి చూపించాడు. పువ్వాడ అజయ్ కుమార్ వచ్చి వాడు చూసి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ మంత్రులు ఎవడు రాలా, మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, మా సాగులే ఎదురు చూస్తున్నాడు. 3 పక్కల నుంచి కమ్మేసినాయి నీళ్లు. ఒక్క పక్క గుడ్డ తెచ్చుకోవలేదు, గ్లాస్ నీళ్లు పోసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. కట్టుకున్న బట్టలతో ఒక్కొక్క జత తీసుకుని వచ్చామండి. మాకు ఏమన్నా నిన్నటి నుంచి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మాకైతే పిల్లలతో బయటకు వచ్చేసాము. ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక్క స్లాబ్ ఒక్కటి మిగిలింది, ఇంట్లో ఏమీ లేవండి. మాకు నిన్న మంత్రి గారు వచ్చారు, భోజనాలు పంపిస్తామన్నారు. మాకు మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఈసారి ఏ ఒక్క మినిస్టర్ కూడా మాకు రాలేదు. నిన్నటి నుంచి ఇయ్యాటి వరకు 40 గంటలు అయిందని 36 గంటలు మీరే అంటారు. మాకు ఇప్పటికొచ్చి ఒక మంచినీళ్ళు కాదు, ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చింది, కందాలు ఉపేందర్ రెడ్డి పువ్వాడ జగన్ పంపించారు. మాకు ఇప్పటికొచ్చి ఎవరు న్యాయం చేయలేదు. మా కోసం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఏ మినిస్టర్ రాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు మాకే ఇబ్బంది లేదు, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఎందుకంటే మార్పు రావాలని మేము వేసుకున్నాం. మాకు సరైన బుద్ధి చెప్పారు. మాకు న్యాయం జరగాల, పొంగులేటి సీనన్న రావాలా, రేవంత్ రెడ్డి మాట్లాడాలా, మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తేనే ఇక్కడ నుండి మేము కదులుతాం. ఖాళీ ఖమ్మమనే కాదు, అంతటిదే కథ. జనం కట్టుబట్టలతోని రోడ్ల మీదకి వచ్చిర్రు. కొట్టుకపోయేటోళ్ళు కొట్టుకపోయారు. కానీ కాపాడవలసిన వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు మన్నుదిన పాము లెక్క మారిపోయారని జనం కనబడ్డోళ్ళ కళ్ళ గోస చెప్పుకుంటుర్రులా. నిజంగా మన రాష్ట్రానికి ఆపదొచ్చిందోల్లా ఓ దిక్కు వానలు, ఇంకో దిక్కు వరదలు, మోకాళ్ళ లోతు కాదు కదా. మనిషి నిలబడితే బొండికాయ మునిగేదాకా నీళ్ళొచ్చినాయి వల్ల చాలా జాగాలల్లా. ఇక ఇండ్లకు నీళ్ళొచ్చుడు కాదు, ఇండ్లే మునిగిపోయినాయి. కార్లు, బస్సులు కానరాకుంటాయినాయి. హాక చూడండి వల్ల మీరే కావాలంటే. వామ్మో, అసలు 2-3 రోజుల సంధి వాన ఎట్లా పడుతున్నదో చూస్తూనే ఉన్నాం కదా నోళ్ళ. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళుడే అయితలేదు కదా. కానీ ఇంట్లుంటేనేమో ఇంట్లకు నీళ్ళు వస్తున్నాయి, బయటికి పోతేనేమో రోడేదో చెరువేదో ఏర్పడకుండానే అవుతున్నది. ఇగో ఇప్పుడు అట్లున్నది పరిస్థితి. ఈడ ఆడ అని కాదల్లా, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితుల్లో
అగ చూడుండ్రి జనం ఎట్లా అవస్థ పడుతున్నారో వానలకు. చాలా ఊర్లలోనైతే ఘోరం అంటే ఘోరం వల్ల షెర్లకు గన్లు పడ్డాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి, వంతెనలు ఇరిగిపోయినాయి. ఇక ఈ వరదలకు జనం కండ్ల ముందే కొట్టుకుపోయిర్రు. బిక్కు బిక్కు అనుకుంటా నిద్ర సంగతి పక్కకు పెట్టుర్రి. అండుకొని కడుపులో ఇంత ఆసరైదామంటే బియ్యం గింజలు కూడా తడిచిపోయినాయి. ఇక చుట్టూ నీళ్లున్నా తాగేటందుకు మంచి నీళ్ళు కూడా దొరకలే. ఇక పానాలు కాపాడుకునేటందుకు ఇండ్ల మీదకి ఎక్కిరు పబ్లిక్. బళ్ళు గుళ్ళది కూడా ఇగో ఇదే పరిస్థితి. ఇక ఎవ్వరు రారు, ప్రభుత్వం నుంచి సాయం ఉండదు అని జనాలకు కూడా అర్థమైంది. అందుకే వాళ్ళకాళ్ళే ముంగట పడ్డరు. వానల వరదల ఒకరికొకరు సాయంగా ఉండి పానాలు దక్కించుకునే ఉపాయం చేసిర్రు. ఇక ఇంకో దిక్కు సత్యనాశ అయిపోయినాయి. రైతులకు గుండెకోతనే మిగిలింది. ఇక ఇప్పటికే రైతు భరోసా రాక రుణాలు మాఫీ కాక తిప్పల పడుతున్న రైతుల నెత్తి మీద ఇది ఇంకో పిడిగే పడ్డట్టు అయింది. ఇంత జరిగినా ప్రభుత్వం తరపున సాయం మాత్రం అందలేదుల్లా. ఇక ఈ వరద బాధితులను అరుచుకున్నోళ్ళు లేరు. కమస్కం చిన్నపిల్లల కోసం పాల ప్యాకెట్లు వంచింది కూడా లేదు. కాదలా ఎవరన్నా బాధలలో ఉన్నా, ఏదన్నా కుటుంబం తన్లాడుతున్నా వాళ్ళ ఇంటికి పోయి ధైర్యం చెప్పేందుకో పోతే మంచిగా పౌడర్లు పూసుకొని కొత్త బట్టలు వేసుకొని పూలు పండ్లు పట్టుకొని పోతే ఏమంటారు చెప్పు? కోపం వస్తుందా రాదా? సరే ఇక నేను ఇట్లెందుకన్నానో చెప్తా కానీ ఈ వానలు వరదలతోని జనం ఎంత అవస్థ పడతానో చూసిరు కదా నోళ్ళ. టీవీలలో చూస్తున్న నాకే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి. మరి మన చుట్టూ ఇంత జరుగుతున్నా రాష్ట్రమే మునిగిపోతున్నా మన సీఎం రేవంత్ సారు వారు ఏం చేస్తున్నాడు? సారు పర్ఫార్మెన్స్ ఎట్లున్నది చూయించాలి కదా. మరి సారు పనితనం, మంచితనం, జనం మీద సారుకున్న పాయిరం, సారు మీద జనాలు చూయించే అభిమానం, అనురాగం, ఆప్యాయత ఓ మల్క మీరు చూడాలే. పాండ్రి చూసేయండి. ఏదో శాస్త్రం ఉన్నదోల్లా యాళ్లకు నాకు యాదికత్తలేదు గాని ముచ్చటంతా చూసినాక మీరే ఆ శాస్త్రం ఏందో చెప్పాలి. ఫస్ట్ అయితే రేవంత్ సారు వారు తన్లాట ఏ తీరులో ఉన్నదో ఓ మల్క చూడు వల్ల మీరు. ఆహా ఓహో అది తగ్గేదే లేపో. చూసిర్రా మంచిగా బందబస్తుగా స్టేజ్ వేసిర్రు, పూల గుత్తులు పెట్టిర్రు, డెకరేషన్లు గికరేషన్లు. అసలు మామూలుగా ఉన్నదా కథ? ఇక జిగేల్ స్టేజ్ మీద మన సీఎం రేవంత్ సారు కూర్చొని రాగం అందుకున్నాడు. ఇంతకు ఇది ఏం పేరంటమబ్బా? పెళ్లికి పోయిండా లేకుంటే ఎవరిదన్నా పుట్టినరోజు దావతా అని అనిపిస్తున్నది కదా. వానల మీద మాట ముచ్చట పేరుతోని సూర్యాపేట జిల్లా మోతెల సారు వారు పెట్టిన మీటింగ్ అది. మంత్రులు కూడా ఉన్నారు, ఫోటోగ్రాఫర్లను వీడియోగ్రాఫర్లను ముంగట పెట్టుకున్నారు. మంచిగా పడాలి కదా మరి పేపర్లు టీవీలల్లా. ఇక పర్ఫార్మెన్స్ షురు. ఓ దిక్కు వరదలతోని రాష్ట్రమే మునిగిపోతున్నదిరా భగవంతా అంటే పచ్చి మంచి నీళ్లు కూడా దొరుకుతలేవురా దేవా అంటే వీళ్ళేమో మినరల్ వాటర్ బాటిల్ను ముంగట పెట్టుకొని అసలు రాష్ట్రంలో ఏమీ జరగనట్టు, ఎవరికి ఏమి కానట్టు, వానలే పడనట్టు, వరదలే రానట్టు, జనాలందరూ ఖుషీగా ఉన్నట్టు ఏదో ఫంక్షన్ కు పోయి పెళ్లి పెద్ద మనుషులు మాట ముచ్చట పెట్టుకున్నట్టే చేసిరోల్లా. ఇగో గిట్లనే అంటుర్రోల్లా అక్కడ వాళ్ళు కాదా మరి. అరే జనం బాధలలో ఉంటే ఎట్లా పోవాలి, ఎట్లా హిమ్మతియాలే, కానీ అట్లా చేసిర్రా అసలు? అంటే పుండు మీద కారం చల్లినట్టా కాదా ఇది? ఇగో ఇట్లున్నదల్లా మన సీఎం మంత్రుల మీటింగుల ఓదార్పు యాత్ర. ఓ
ఓదార్పు యాత్ర అంటే యాదికొచ్చింది. జనం ఒర్రంగా 4 జోకినాక రేవంత్ సారు టూర్ వేసే పని పెట్టుకున్నాడు వరదల దిక్కు. మరట్లా పోయినప్పుడు ఏం చేయాలి? జనాన్ని కలవాలి, పాయింట్ మీదికి మడత పెట్టి నడవాలి, మంచి షెడ్ అరుచుకోవాలి, జనానికి హిమ్మతియాలి. కానీ సారు వారు కారు దిగి తొట్టోల్లా మీదికెళ్ళే టాటా బాయ్ బాయ్ సీ యూ అన్నట్టే చేసిండు. నాకైతే గట్లనే అనిపించిందోల్లా. అరే ఎంత కోపం వస్తుందోల్లా ఎవరికైనా సరే గట్ల చేస్తే. అందుకే రేవంత్ సార్ ఏమో స్పీచ్ దంచుతుంటే ఖమ్మంలా జనం మరలబడ్డారు. రేవంత్ సార్ను నిలదీస్తున్న జనాలను పోలీసోళ్ళు ఆగంబడుతురు చూడు. ఇగో గిట్లున్నదోల్లా మన సీఎం రేవంత్ సారు వారి వరద టూరు. భలే టూరు పటు. అన్నట్టు వరదలు ఎంత ఆగమాగం చేసినాయో చూసినాం కదా నొల్ల. అయితే ఈ వానలు వరదలనే కొందరు పండగ చేసుకుంటాండ్రల్లో. పండగ మన రేవంత్ సార్ గురించి కాదోల్లా నేను చెప్పేది. సార్ ముచ్చట ఒడిచింది కదా, ఇది వేరే ముచ్చట. కొందరు జనాలు వేసుకుంటున్న పండగ ఉత్త పచ్చి పండగ కూడా కాదోల్లా, చేపల పండుగ అగ చూడుండ్రి కావాలంటే. ఇగో ఇలా పచ్చ చూడుర్రి. చేపల కోసమొల్లా జడ్చలలా రిఖాన్ లేకుండా వాన పడ్డది. ఇండ్లకు గల్లీలకు నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ళల్లో చేపలు వచ్చినాయి. ఇంకేమున్నది అటాక్ అనుకుంటా ఇగో ఇల్లు రోడ్ల మీదకి వచ్చిరు. గోనె సంచులు, బత్త సంచులు, గంజులు బాగోనలు తెచ్చుకున్నారు. చేపలు పట్టే పని పెట్టుకున్న రోడ్ల మీదనే. అగో ఈయనకు పెద్ద చేపనే దొరికింది. ఏం చేపనే అది? కొర్రమట్టనా రవ్వనా? ఇగో ఈయన చూడు ఎంత ఖుషిగా ఉన్నాడో చేపలు దొరికినందుకు. చేపలు పడితే కానీ పుసుకున్న కాలు చేరనా అంటే మీరు కూడా చేపలేక ఈత కొట్టవలసి వస్తుంది పెద్ద మనుషులు. ఇటు నిర్మల చూడురిగా ఏదో బంగారాన్నో వజ్రాలనో దేవులాడినట్టే దేవులాడుతురు రోడ్ల మీద. చేపల కోసమేనట వీళ్ళ తిప్పల కూడా. చిన్న చేపలను కూడా ఇడిచిపెడతలేరు కదా ఇల్లు. వీళ్ళది ఇట్లున్నదా? ఇంకో దిక్కు జనాలు సాహసాలు మాత్రమ్మా అంటలేరు వల్ల. అసలే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దంటే సైకిళ్ళు బండ్లు పట్టుకొని వాగులను దాటుతురు. గినేసుడు ఇంత పెద్ద వరదల సైకిల్ను సాఫ్ చేస్తుండు. అవసరమా అనే ఓ దిక్కు వాననే రావట్టే ఇప్పుడే సైకిల్ని అడగాలనా? గిట్లున్నాయల్లా కొందరు చిత్రాలు. ఇంకో దిక్కు మన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అన్ని నిండిపోయినాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తిరు. ఆగజు కూడా నీళ్ళు ఎట్లా వారుతున్నాయో. అవుగాని నాకు ఇప్పుడు ఒకటి యాదకొచ్చింది. పెద్ద వానొచ్చినా వరదొచ్చినా మేడిగడ్డ కూలిపోతుంది, పొతం చేస్తుంది, ఆగం చేస్తుంది అని ఏమేమో అనే కదా. మరి ఇప్పుడు మేడగడ్డ ముచ్చట్ని తీత్తలేరు చేపాటోళ్ళు. ఓ దిక్కు వంతెన్లు కూలుతున్నాయి, వరదలు ఇండ్లను ముంచుతున్నాయి. అయినా మేడిగడ్డకు మాత్రమే ఏం కాలే. వాళ్ళు భయపెట్టించినట్టు కొంచెమన్నా ఇటమటం చేయలే. కానీ ఆంధ్రలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇరిగిపోయినాయి. కానీ మేడిగడ్డ మాత్రం గర్వంగా నిలబడ్డది. అన్నట్టు ఇల్లు కుటుంబం సంసారం అన్నప్పుడు ఆలుమోగలిద్దరూ ఓపికతోని నడిపిస్తుంటారు. కొన్ని ఇళ్లల్లా పెనిమిటే కుటుంబం జిమ్మెదారి తీసుకుంటే చాలా ఇండ్ల మాత్రం జిమ్మెదారంతా ఇంటామనే ఉంటుంది. పెనిమిటి సంపాదించుకొస్తే ఇంటామనే అన్ని సగబెట్టి కుటుంబం ఆగం కాకుండా చూసుకుంటుంది. అసలు నన్ను అడిగితే ఒకరి అడుగు జాడల ఇంకొకరు నడిస్తేనే ఆ కుటుంబము బంగారు కుటుంబం అవుతుంది. వామ్మో ఏంది మల్లీశ్వరి, ఇయాలేమో కుటుంబము మంచి కుటుంబము అడుగు జాడలు అని చెప్పబడితివి అని అంటారా? ఎందుకంటే
ఒక కుటుంబాన్ని ఆలుమొగలు ఎట్లనైతే జిమ్మెదారీగా తీసుకుంటారో ఒక కాడ రాష్ట్రాన్నే తీసుకున్నారు వల్ల. మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ముచ్చట ఏందో క్లియర్గా చెప్తా, చూద్దాం రండి. డైరెక్ట్ ముచ్చట్లకే పోతా. సిఎస్ అంటే ఎరికే కదా, గదేనోలా చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్రానికి అందరికంటే పెద్ద ఆఫీసర్ అన్నట్టు. సిఎస్ఏ ఆర్డర్లు ఎత్తారన్నట్టు. సరే, ఇడ కేరళ సిఎస్ఆర్ రిటైర్మెంట్ అయిండు. ఇంకో కొత్త సిఎస్ కు జిమ్మెదారు అప్పచెప్పి కుర్చీలో కూసోబెడుతుండు. చూసిరు కదా, ఇంట్లో వింతేమున్నది అంటారా? అయితే వీళ్ళిద్దరూ ఆలుమగలొల్లా. కొలువులకెళ్ళి దిగిపోయేటైన పెనిమిటి. ఇక దిగిపోయేటప్పుడు రాష్ట్రం జిమ్మెదారి ఇంటామెకు అప్పచెప్పిండు. ఇప్పుడు ఈమెనే కేరళ రాష్ట్రానికి కొత్త సిఎస్ అన్నట్టు. ఓష్ని గట్లెట్లా? గట్ల కూడా ఉంటుందా? పెనిమిటి టైం అయిపోతే ఇంటామను కూసబెడతారా? వీళ్ళేమన్నా రాజకీయ లీడర్లా అనుకునేరు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే, ఒకటే బ్యాచ్, ఒకటేసారి ఐఏఎస్లు అయ్యిర్రు. ట్రైనింగ్లు కూడా ఒకటేసారి తీసుకున్నారు. అయితే వయసులో ఈసారి మేడం కంటే పెద్దోడు. సారుకు ఫస్ట్ సిఎస్ పదవి వచ్చింది, రిటైర్మెంట్ వయసు వచ్చిందని దిగిపోయిండు. మరి సార్ తర్వాత ఆయన భార్యనే కొత్త సిఎస్ గా పెట్టిరు అక్కడ సర్కారోళ్ళు. అంటే ఆలుమగలు ఒకళ్ళ తర్వాత ఇంకొకరు రాష్ట్రాన్ని ఏలుతురు అన్నట్టు. ఇట్లా జరుగుడు నన్ను అడిగితే దేశంలోనే ఫస్ట్ టైం కావచ్చు. అంటే కుటుంబంలో ఒకళ్ళు అడుగు జాగల ఇంకొకరు నడిచినట్టు. ఇప్పుడు రాష్ట్రం కోసం కూడా పెనిమిటి అడుగు జాడలా ఇంటామె నడుస్తుంది అన్నట్టు. రాష్ట్రం జిమ్మెదారి పెనిమిటి ఇంటామకు గిట్లా అప్పచెప్పిండు. ఏదో శాస్త్రం ఉన్న చూడు, ప్రతి మోగో నిజం వెనక ఒక ఆడే ముట్టదని. ఈడ మాత్రం ఇలా విజయాలు వెనక ఒకలెనక ఇంకొకరు ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఇంకొకరికి ఇట్లా రాష్ట్రానికే పెద్ద ఆఫీసర్లు అయ్యారు. అరే ఎప్పుడు మర్చినోళ్ళ మీకు ఈ వరద ముచ్చట్ల పడి మీకు ఒక ఇంపార్టెంట్ ముచ్చట ఎప్పుడు మర్చినోళ్ళు. అప్పటి సంది చెప్పాలి అని అనుకుంటున్నా, మళ్ళీ మా ఇల్లునే మర్చిపోయిన వాళ్ళ నేను. ఇగో పోయే వాళ్ళకు ఇప్పుడు యాదకి వచ్చింది నాకు. ఇంకో 2 నిమిషాలు మనకు టైం ఉన్నది కాబట్టి ఆ ముచ్చట ఏందో చూసేయండి వాళ్ళ జప్పున ఓ శితం అవుతుంది చూడుర్రి. అయితే కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదా నొల్లా. ఇక ఆఫర్లు గీఫర్లు పెట్టిరు. ఇంకేమున్నది, ఓపెనింగ్ రోజే బొచ్చడు జనాలు వచ్చిర్రు. ఎరికే కదా మన కాడ కదా ఐకియా గీకియా మాల్ ఓపెనింగ్ అయినప్పుడు ఎట్లుండేనో అవి గట్లనే అన్నట్టు. మరి ఓపెనింగ్ చూసేందుకు వచ్చినోడు సప్పుజేగా కొనుక్కొని పోవాలనా? సామానంతా కొట్టేసి పోయిర్రోల్లా. అరే అవంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్ నాడే అంతలు ఉటి అయిపోయింది. ఆగ చూడవు, ఆడ పోలీసులు లేరు, కావలు కాసేటోళ్ళు గానా రాలే. ఇంకేముంది, దొరికిందే సందనుకొని ఎగబడ్డరు. ఇంకా ఇదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు సెల్ఫీలు తీసుకుంటా మరి లూటీలు చేసిరు. ఈల దొంగతనాల కగ్గి పెట్ట గిట్ట 30 జనాలు చూసేదందుకు రమ్మంటే కాలు చచ్చుడంటే గిదే కావచ్చు అన్నట్టు. ఇది ఎక్కడి షాపింగ్ మాల్ చెప్పలేదు కదా, మన కాడ కాదులేరి గా పాకిస్తాన్ లో అన్నట. ఇవన్నట్టు లయల్టీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రీటీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.